ఈరోజు వీడియోలో మనం స్నోరింగ్ రావడానికి కారణాలేంటో తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ డాక్టర్ కావ్య, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. సహజంగా మనం ఊపిరి తీసుకున్నప్పుడు నోస్ నుంచి లంగ్ మధ్యలో విండ్ పైప్ అంటే గాలి పైప్ లో ఎలాంటి బ్లాకేజ్ ఉన్నా కూడా అది స్నోరింగ్ కి దారి తీయచ్చు. మనం కనుక కాజెస్ చూసుకుంటే నోస్ దగ్గర అప్పుడప్పుడు జలుబు చేసి కంజెషన్ ఉన్న టైంలో స్నోరింగ్ ఎక్కువగా వింటాం. అదే కాకుండా డెవలప్మెంట్ గా నోస్ లో ఉన్న మజ్జి బోన్ అడ్డంగా పెరిగినప్పుడు వన్ సైడ్ నోస్ మూసుకుపోవడం వల్ల కూడా ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువగా స్నోరింగ్ వినిపిస్తుంది. పుట్టినప్పుడు డెవలప్మెంట్ ఫేస్ ఇష్యూస్ అంటే పైనున్న ప్యాలెట్ చిన్నగా పెరగడము లేకపోతే చిన్నగా జా ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళు పడుకున్నప్పుడు టంగ్ వెనకాలకి జారి విండ్ పైప్ ని అడ్డుకుని స్నోరింగ్ కి దారి తీస్తుంది. పిల్లల్లో ముక్కు వెనకాల ఎడినాయిడ్ అనే గ్లాండ్స్ బాగా వాచినప్పుడు అవి ఈ విండ్ పైప్ ని కంప్రెస్ చేసి స్నోరింగ్ కి దారి తీస్తుంది. పిల్లల్లో పెద్దల్లో టాన్సిల్స్ వాచినప్పుడు కూడా విండ్ పైప్ ని అడ్డుకుని స్నోరింగ్ కి దారి తీస్తుంది. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది విండ్ పైప్ చుట్టూ ఉంటుంది. అది వాచినప్పుడు అది ఆ పైప్ ని గట్టిగా కంప్రెస్ చేసి స్నోరింగ్ కి దారి తీస్తుంది. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో ఒబేసిటీ బాగా పెరిగిపోయింది. ఆ ఒబేస్ గా ఉన్న వాళ్ళకి మెడ చుట్టూ కొవ్వు ఎక్కువైపోయి వాళ్ళు పడుకున్నప్పుడు అదంతా ఆ విండ్ పైప్ ని కంప్రెస్ చేసేసి వాళ్ళలో స్నోరింగ్ ఎక్కువగా మనం చూస్తున్నాము. దీంతో పాటు ఎక్కువగా వెనకాల వైపే పడుకునున్నా గానీ టంగ్ మజిల్స్ అన్ని నైట్ లూజ్ అయిపోయి గాలి పైప్ కి అడ్డం పడి స్నోరింగ్ కి దారితీస్తుంది. పడుకునే ముందు ఆల్కహాల్ తాగితే నోటి చుట్టూ మజిల్స్ అన్ని ఓవర్ గా రిలాక్స్ అయిపోయి వీళ్ళల్లో స్నోరింగ్ గమనించవచ్చు. అలాగే ఎక్కువగా స్మోకింగ్ చేసిన వాళ్ళల్లో ఈ విండ్ పైప్ ఆ స్మోక్ కి ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి వీళ్ళల్లో కూడా స్నోరింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవేమీ కాకుండా కూడా కొంతమందిలో స్లీప్ యాప్నియా అనే సీరియస్ కాజ్ కూడా స్నోరింగ్ కి దారి తీయచ్చు. అయితే కొన్ని చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో స్నోరింగ్ రాకుండా ఆపొచ్చు. అందులో ముఖ్యంగా చేయాల్సింది వెయిట్ లాస్ వల్ల మెడ చుట్టూ ఉన్న కొవ్వు తగ్గి అది మనం విండ్ పైప్ మీద ప్రెషర్ తగ్గించి స్నోరింగ్ రాకుండా చేస్తుంది. పడుకునే ముందు ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, స్మోకింగ్ ని క్విట్ చేయడము, ఎక్కువసేపు తిన్నగా కాకుండా సైడ్ కి పడుకోవడానికి ట్రై చేయడము, ప్లస్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తే ఈ మజిల్ టోన్ బెటర్ అవ్వడం వల్ల కూడా స్నోరింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలర్జీస్ ఇంకా నేసల్ కండిషన్ ఉన్న వాళ్ళు అలర్జీ ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఈ నేసల్ సెప్టల్ డీవియేషన్ ఏదైతే బోన్ అడ్డంగా పెరిగిందో ఇలాంటి వాటి కోసం ఈఎన్టీ డాక్టర్ ని కనుక్కుని వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల స్నోరింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇవన్నీ చేసినా కూడా స్నోరింగ్ ఆగట్లేదు, నిద్రలో మీరు ఉలిక్కి పడుతున్నారు, ఊపిరి అందక లేవగానే అలసిపోతున్నారు, తలనొప్పిగా ఉందంటే మాత్రం డెఫినెట్ గా దగ్గరగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్లీప్ స్టడీని అడగండి. స్లీప్ యాప్నియా ఉందో లేదో తెలుసుకోవడానికి. ఇలాంటి ఇంకా ఎన్నో టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. మన హెల్త్ మన చేతిలో.